పిల్లల విషయంలో కొత్తగా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? పునికె పైన దండిగా ఆయిల్ పెట్టేస్తారు. ఎందుకు అంటే అది పునికె పైన ఆయిల్ పెట్టకపోతే వేడి వస్తుంది బిడ్డకి, లేదంటే చెవులో, కళ్ళల్లో, నోట్లో ఆముదం వేయడము, నువ్వులు నమిలేసి ఎంగిల్ వేయాలంటారు. ఎందుకు అంటే బిడ్డ కళ్ళు బాగుంటాయి, నల్లగుడ్డు నల్లగా అవుతుంది. సీరియస్లీ అవుతాయా? రెగ్యులర్ గా ఏం పెడతారు? రసమన్నం, మజ్జిగన్నం ఇవే పెడతారు. ఇవి పెట్టి వాటర్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తారు. దానివల్ల కొంతమందికి పాలు రావట్లేదు అని అంటారు కదా, ఏం రీజన్స్ ఉంటాయి? బిర్యానీ పెట్టి తెల్లన్నం పెడితే ఏది తింటాం? వి ప్రిఫర్ బిర్యానీ. హలో శ్రవంతి గారు. హాయ్ సౌజన్య, హౌ ఆర్ యు? వెరీ ఫైన్ అండి, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. పిల్లల విషయంలో కొత్తగా తల్లిదండ్రులైన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? సో అది పెద్ద లిస్టే వస్తుంది సౌజన్య, టు సే ఫ్రాంక్లీ. ఒకటి కామన్, ఫ్రమ్ హెడ్ టు టో తీసుకుంటే పునిక ఉంటది కదా, పునికె పైన దండిగా ఆయిల్ పెట్టేస్తారు. ఎందుకు అంటే అది పునికె పైన ఆయిల్ పెట్టకపోతే వేడి వస్తుంది బిడ్డకి, లేదంటే హెడేక్ వస్తుంది, బిడ్డ ఏడుస్తుంది, మల్టిపుల్ రీజన్స్ చెప్తారు. సో బట్ నథింగ్, అది ఒక జస్ట్ ఒక ఓపెనింగ్ ఇన్ ద స్కల్. 18 months, 1 year to 18 months కంతా అది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇట్స్ జస్ట్ నార్మల్ ఫొరామన్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద స్కల్. సో దానికి అంత ఆయిల్ పెట్టి అక్కడ ఏదో ఒక క్రాడిల్ క్యాప్ విన్నారా? క్రాడిల్ క్యాప్ అంటే మొత్తం ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది స్కాల్ప్ అంతా. సో బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఆయిల్, సరిగ్గా వాష్ చేయకపోవడం వల్ల ఇట్ ఇస్ లైక్ డాండ్రఫ్. ఓకే, సో చాలా ఇచ్చింగ్ వస్తుంటుంది పిల్లలకి. ఎస్, బేబీ ఏడుస్తారు, ఇరిటబుల్ గా ఉంటారు అంటే ఆబ్వియస్లీ దే విల్ బీ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. అదొకటి. సెకండ్ థింగ్, చెవులో, కళ్ళల్లో, నోట్లో ఆముదం వేయడము, లేదంటే ఎస్పెషలీ కంట్లో ఎంగిల్ కూడా వేస్తారు. మీరు విన్నారో లేదో, నువ్వులు నమిలేసి ఎంగిల్ వేయాలంటారు. ఎందుకు అంటే బిడ్డ కళ్ళు బాగుంటాయి, నల్లగుడ్డు నల్లగా అవుతుంది. నాకు చెప్పినవి ఐఎమ్ జస్ట్ కన్వేయింగ్ యూ. ఓకే, సో ఇది ఒక కామన్ మిస్టేక్ దే డూ. బేబీస్ కమ్ విత్ సివియర్ కంజంక్టివైటిస్. ఒకవేళ అలా వేస్తే చెవులో గానీ, ముక్కులో, కంట్లో ఇలా వేస్తే ఏమవుతుంది? ఆబ్వియస్ గా ఇన్ఫెక్షన్స్. ఆయిల్ వేయడం వల్ల చెవులో ఇన్ఫెక్షన్స్, కంట్లో వేయడం వల్ల కంట్లో ఇన్ఫెక్షన్. ఇంకోటి కామన్ గా యూజ్ చేసేది ఏమంటే హనీ వాడతారు. హనీ నాకిచ్చేది, లేదంటే వాటర్ దాపిచ్చేది. ఆల్వేస్ ఫర్ ఎవ్రీ పేరెంట్ రిమెంబర్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ రికమెండెడ్ టిల్ 6 months of life. ఎక్స్క్లూజివ్ అంటే నథింగ్ ఎల్స్. ఈవెన్ ఇన్ సమ్మర్ ఆల్సో మదర్ కెన్ జస్ట్ బ్రెస్ట్ ఫీడ్. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే చాలు. సమ్మర్ లో ఈవెన్ నాకు కూడా మా పిల్లలు మంత్స్ బేబీస్ లో ఉన్నప్పుడు సమ్మర్ లో కోకోనట్ వాటర్ లేకపోతే ప్లెయిన్ వాటర్ తాగించాలి. సమ్మర్ కదా, వాళ్ళ గొంతు తడి ఉంటది అంటే ఎండిపోకుండా ఉంటది, తాగిపించాలి, ఏం కాదని చెప్పారు నాకు. మదర్ మిల్క్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద బేబీ. ఎందుకంటే దట్ ఈస్ ఈజీలీ డైజెస్టబుల్. అండ్ మదర్ మిల్క్ లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి విచ్ హెల్ప్ ఇన్ డైజెషన్. అందుకే మదర్ మిల్క్ తప్ప ఫస్ట్ 6 months ఏమి ఇయ్యొద్దు అంటాం. సో ఈ ఫుడ్స్ ఇవ్వడం వల్ల there is a disturbance in mother's milk taking, and also digestive system of the baby also gets disturbed. మీరు చెప్పే ఈ వాటర్, కోకోనట్ వాటర్, హనీ, వీటన్నిటిని ప్రీలాక్టియల్ ఫీడ్స్ అంటారు. దే ఆర్ కంప్లీట్లీ కాంట్రాఇండికేటెడ్ ఇన్ ద ఫస్ట్ 6 months. సో ఇది ఒకటి. నెక్స్ట్ మనం ఇందాక డిస్కస్ చేసినాం కదా, ఆయిల్ మసాజ్ చేసి. నెక్స్ట్ కామన్ థింగ్ విచ్ వి ఎన్కౌంటర్ ఇస్ అంబిలికస్. బొడ్డు ఉంటది కదా, బొడ్డు తాడు పడిపోతూనే బొడ్డుకి ఇన్ఫెక్షన్ రాకుండా పసుపు పెడతారు, నూనె పెడతారు. సో వాట్ ఎవర్ దే గెట్ ఇన్ టు మైండ్, ఏదో ఒకటి అయితే బొడ్డు ఖచ్చితంగా పూస్తారు. సి అంబిలికస్ ఇస్ వెరీ సెన్సిటివ్. సో మీరు ఏం పెట్టినా ఇట్ గెట్స్ ఇరిటేటెడ్. ఒక్కసారి స్కిన్ బ్రీచ్ అయిందంటే, స్కిన్ ఇస్ ప్రొటెక్టివ్ లేయర్, స్కిన్ బ్రీచ్ అయితే ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అంబిలికస్ ఇరిటేట్ అయినప్పుడు ఆబ్వియస్లీ అంబిలికస్ ఇన్ఫెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ అనదర్ కామన్ ప్రాక్టీస్ విచ్ ఇస్ ఫాలోడ్. దానివల్ల అంబిలికస్ చుట్టూ ఎర్రగా ఉండడము, చీమ్ పట్టడము, ఇవన్నీ వస్తాయి. ఓకే, దెన్ అనదర్ కామన్ థింగ్ ఇస్ ఎస్పెషలీ బేబీస్కి, కొంతమంది బేబీస్కి బ్రెస్ట్ ఎంగార్జ్ అయి ఉంటుంది. కొంతమంది బేబీస్కి బ్రెస్ట్ దగ్గర కొంచెం వాపు లాగా ఉంటుంది. సో దాన్ని మసాజ్ చేసి పాలు ఎక్స్ప్రెస్ చేయడము ఇవన్నీ చేస్తారు. సో తీసేయాలని చేస్తారు. దాని వల్ల కూడా మాస్టైటిస్ అంటే బ్రెస్ట్ అక్కడ లోకల్ టిష్యూ ఇన్ఫెక్షన్ వస్తుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ కామన్. ఐ హావ్ ట్రీటెడ్ మెనీ బేబీస్ విత్ మాస్టైటిస్, ఎస్పెషలీ పోస్ట్ మసాజ్.
ఓకే. ఓకే, సో ఇది కూడా కామన్ ప్రాక్టీస్ ఇండియాలో మనకు కామన్ గా ప్రాక్టీస్ చేసేది. అండ్ ఆల్సో బేబీస్ ని బయటికి తీసుకెళ్ళకూడదు ఫస్ట్ 3 months 6 months అట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్ లో డెఫినెట్లీ బయటికి అయితే ఎక్స్పోజ్ చేయకూడదు, ఎందుకంటే దేర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ వెరీ వీక్. బయట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటాయి. డెఫినెట్లీ నాట్ టు టేక్అవుట్ రెగ్యులర్లీ, బట్ బయటికి తీసుకెళ్లడంలో తప్పేం లేదు. దిస్ ఇస్ అందర్ కామన్ థింగ్ విచ్ దే ఆస్క్, బేబీని బయటికి తీసుకెళ్ళొచ్చు, బట్ బీ అవేర్ ఆఫ్ ద క్లైమేట్ అవుట్ సైడ్ ఆర్ చుట్టుపక్కల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో చూసుకొని బయటికి తీసుకెళ్ళొచ్చు. సో టాప్ 5 myths ఇన్ పేరెంటింగ్ ఏముంటాయి మీ దృష్టిలో? సో టాప్ 5 myths వస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ న్యూ బార్న్స్. మనం ఇంతసేపు డిస్కస్ చేసుకున్నది, దే ట్రై టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేసి బిడ్డను బాగా చేయాలని చూస్తాము. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏం చేయొద్దు, తల్లిపాలిస్తే బిడ్డ బాగుంటుంది. అండ్ రిగార్డింగ్ మదర్, మోస్ట్ కామన్ మిత్ ఏమంటే ఈ ఫుడ్ తినకూడదు, ఆ ఫుడ్ తినకూడదు, జలుబు చేస్తుంది, జలుబు చేస్తుంది, పత్తెం పెట్టాలి. మదర్ వెన్ ఇట్ కమ్స్ టు మదర్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కి ఈ ఫుడ్ పెట్టాలి, ఆ ఫుడ్ పెట్టొద్దు, వాటర్ తాగొద్దు, వాటర్ తాగితే పొట్టబడుతుంది, ఇవన్నీ కామన్లీ జరిగేవి కథలు. సో బేసిక్ థింగ్ ఏమంటే మదర్ డెలివరీ అయిన తర్వాత షీ కెన్ ఈట్ ఎవ్రీథింగ్, అన్ని పదార్థాలు అంటే ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ అన్ని సమతుల్యంగా తీసుకుంటేనే మదర్ మంచిగా బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెగ్యులర్ గా ఏం పెడతారు, రసమన్నం మజ్జిగన్నం ఇవే పెడతారు, ఇవి పెట్టి వాటర్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తారు. దానివల్ల మదర్ డీహైడ్రేట్ అయిపోయి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. కొంతమందికి పాలు రావట్లేదు అని అంటారు కదా, ఏం రీజన్స్ ఉంటాయి? పాలు రావు అనేవి ఏమి ఉండదు, అసలు ఏమి ఉండదు. ఇట్స్ ప్రాసెస్. నో, ఇట్ ఈస్ ఆల్ సైకలాజికల్. ఒకటి చెప్తున్నా, అకార్డింగ్ టు మీ ఎవ్రీ మదర్ టు దట్ మ్యాటర్, డెలివరీ అయిన ప్రతి తల్లి పాలు ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు ఏమన్నా మనం ఫుడ్ చూస్తాం కదా, చింతపండు చూస్తే నోట్లో నీళ్ళు వస్తాయి, బాధేస్తే కంట్లో నీళ్ళు వస్తాయి. సో ఇట్ ఈస్ జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. డెలివరీ అయిన తర్వాత మదర్ కి బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వాల్సిందే. ఓన్లీ వన్ థింగ్ విచ్ హ్యాంపర్స్, అంటే స్టాప్ చేస్తుంది మిల్క్ ప్రొడక్షన్ ని ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా, అంటే సైకలాజికల్ స్ట్రెస్ ఇన్ మదర్కి ఏమన్నా సైకలాజికల్గా ఇఫ్ షీఈస్ ఇన్ ట్రబుల్ ఆర్ ఇఫ్ షీఈస్ ఇన్ పెయిన్ ఆర్ ఇఫ్ షీఈస్ ఇన్ సాడ్నెస్ అట్లా ఏమన్నా ఉంటే తప్ప ఏ మదరు బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ చేయకుండా ఉంటుంది. కానీ ఈ కాలంలో ఎవరు పట్టించుకుంటారు? అసలు మదర్ స్ట్రెస్ గా ఉందా లేదా, పడుకుంటుందా, రైట్ గా తింటుందా లేదా, అన్ని రిస్ట్రిక్షన్సే తప్ప. అప్పుడు ఆ మదర్ కి ఏమవుతుంది, ఆబ్వియస్లీ స్ట్రెస్ ఉంటుంది. అది తినకూడదు, ఇది తినకూడదు, వచ్చిన ప్రతి ఒక్క రిలేటివ్ ఏదో ఒక వాళ్ళకి తెలిసిన సలహా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి తోచింది. బేసికల్లీ మదర్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫర్ ఎవ్రీ యాంటీనేటల్ మదర్ ఫస్ట్ 2 days మీరు స్ట్రాంగ్ గా ఉండి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి అని మనసులో అనుకొని కంప్లీట్ సక్కింగ్ బేబీతో చేయిస్తే, మెయిన్ రిఫ్లక్స్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటి అంటే సక్కింగ్. బిడ్డ పాలు చీకితే తల్లికి పాలు వచ్చేస్తాయి, ఎందుకంటే టచ్ రిసెప్టార్స్ ఉంటాయి, వాటి వల్ల మన బ్రెయిన్ కి స్టిమ్యులస్ వెళ్ళి మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రోజుల్లో అబ్జర్వ్ చేసేది ఏమంటే చాలా మదర్స్ ఫస్ట్ 2 days సక్కింగ్ చేయించుకోవట్లేదు. అంటే పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఐ అండర్స్టాండ్, మా మదర్ కి పెయిన్ ఉంటది, ఐ ఆల్సో అండర్వెంట్ ఆల్ దోస్. కానీ ఆ ఫస్ట్ 2 days మనం కొంచెం స్ట్రాంగ్ విల్ తో నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అనుకొని ఆ ఫస్ట్ 2 days బేబీ ప్రాపర్ గా సక్ చేస్తే ఆటోమేటికలీ 3rd day మిల్క్ ఎస్టాబ్లిష్. దట్ ఫస్ట్ 2 days ఆఫ్టర్ బర్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఫస్ట్ 2 days పాలు అందరికీ కొలెస్ట్రామ్ అంటారు. ఫస్ట్ 2 days వచ్చే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ బ్రెస్ట్ మిల్క్ గోస్. సో ఫస్ట్ 2 days వచ్చే మిల్క్ ని కొలెస్ట్రామ్ అంటారు. సో వాట్ ఎవర్ కొలెస్ట్రామ్ అనేది ఇట్ ఈస్ వెరీ థిక్ మిల్క్, రిచ్ ఇన్ ప్రోటీన్స్, న్యూట్రియన్స్ అండ్ ఇమ్యునోగ్లోబులిన్స్, అంటే ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ చేసేవి కూడా. అంటే ఫస్ట్ 2 days ఓన్లీ ఫ్యూ డ్రాప్సే వస్తాయి కదా? అవును, ఫ్యూ డ్రాప్సే వస్తాయి, అందుకే చెప్తున్నా ఇట్ ఇస్ థిక్ మిల్క్. సో ఇప్పుడు థిక్ అంటే ఇప్పుడు పాలు 1 liter తీసుకొని బాగా మరగబెట్టండి, 1 liter చాలా థిక్ అవుతుంది, క్రీమీ అవుతుంది. సో 1 liter లో ఉన్నది ఎక్కడికి వెళ్ళదు కదా, ప్రోటీన్స్ కానీ దాంట్లో ఉన్న కాల్షియం కానీ ఎక్కడికి వెళ్ళదు. సో యూ హీట్ ఇట్ ప్రాపర్లీ, 1 గంట సేపు మరగబెడితే ఎంత అవుతుంది మా, ఇట్ బికమ్స్ సమ్ 50 or 100 ml. దట్ ఈస్ ఈక్వలెంట్ టు దిస్ 1 liter ఎక్సెప్ట్ ఫర్ ద వాటర్ కంటెంట్. ఓకే కదా. సో అట్లనే ఫస్ట్ 2 days వచ్చే మిల్క్ కొలెస్ట్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ థిక్ అండ్ కాన్సన్ట్రేటెడ్ మిల్క్, ఫ్యూ డ్రాప్స్ చాలు. అండ్ బేబీ స్టమక్ సైజ్ ఎంత ఉంటుంది అనుకుంటారు? న్యూ బార్న్ స్టమక్ మేబీ హ్యాండ్ఫుల్. No, it is not handful. It is just the size of this.
ఓకే. సో ఇంత సైజ్లో ఎన్ని పడతాయి, ఫ్యూ డ్రాప్సే పడతాయి. సో ఫస్ట్ 2 days మీరు ఎవ్రీ 2 hours ఒకసారి ఆర్ ఎవ్రీ 3 hours ఒకసారి ఆర్ టు సే వెన్ ఎవర్ బేబీ క్రైస్ ఫీడింగ్ ఇస్తా ఉన్నారనుకోండి, ఆటోమేటికలీ 3rd day కి మిల్క్ ప్రొడక్షన్ మీకు ఎస్టాబ్లిష్. సో ఈ ఫస్ట్ 2 days ఫీడింగ్ ఇవ్వకుండా ఫార్ములా ఇచ్చి బేబీని కన్ఫ్యూజ్ చేస్తే 3rd day ఇట్ విల్ బి ఏ స్ట్రగుల్ ఫర్ యూ అండ్ ఆల్సో బేబీ కూడా. అంతే కదా, ఇప్పుడు ఫార్ములా ఇస్ వెరీ స్వీట్. అదే నేను కూడా కొంతమందిని చూసాను, అంటే వాళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్ లో చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి మిల్క్ అని అన్నారు. సో దాని వల్లనేమో పిల్లలు ఏడుస్తున్నారని ఎక్స్టర్నల్ ఫార్ములా మీకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. పిల్లలు ఏం చేశారు, ఆ బేబీ కూడా మదర్ మిల్క్ రిఫ్యూజ్ చేసేసి ఆ ఫార్ములా మిల్క్ అడాప్ట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఫార్ములా మిల్క్ ఇస్ వెరీ స్వీట్. బిర్యానీ పెట్టి తెల్లనం పెడితే తింటాం, వి ప్రిఫర్ బిర్యానీ ఓన్. సో సేమ్ వే ఫార్ములా మిల్క్ టేస్ట్ వల్ల బేబీ గెట్స్ అడిక్టెడ్ టు ఇట్. అండ్ ఆల్సో బాటిల్ ఫీడింగ్, బాటిల్ నిప్పుల్ ఇస్ వెరీ ఈజీ టు సక్. మదర్ నిప్పుల్ కొంచెం హార్డ్ గా ఉంటుంది. ఓకే. సో బాటిల్ నిప్పుల్ సక్ చేస్తే ఇట్ ఈస్ లైక్ సమ్వన్ ఎవరైనా తినిపిస్తే ఎట్లుంటది అట్లా. మనమే తినాలంటే కష్టం కదా. ఓకే. సో ఈ 2 మెయిన్ రీజన్స్ వల్ల నిప్పుల్ కన్ఫ్యూషన్ అంటారు దాన్ని. బాటిల్ నిప్పుల్ కి మదర్ నిప్పుల్ కి బేబీ కన్ఫ్యూజ్ అయిపోయి బాగా ఏడ్ చేస్తారు. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్, ఫార్ములా మిల్క్ ఇస్ స్వీట్, వెరీ స్వీట్. యూ టేస్ట్ ఇట్ వన్స్. మదర్ మిల్క్ ఇస్ టేస్ట్. అవును. సో దే ప్రిఫర్ ఫార్ములా. సో ఆ 2 days మేబీ ఆ 2 days ఇవ్వకపోవడం వల్ల 3rd day కి బేబీ గెట్స్ కన్ఫ్యూజ్డ్, మదర్ గెట్స్ కన్ఫ్యూజ్డ్. సో ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు ఫార్మ్. ఫైనలీ 7th day వచ్చేసరికి బేబీ కంప్లీట్ ఫార్ములా పైన ఉంటుంది. దిస్ ఇప్పుడు సినారియో ఇప్పుడు జరిగేది ఇది. సో మీరు నమ్మరు, ఈవెన్ ఐసీయూలో రౌండ్స్కి వెళ్తే కూడా మేబీ 10-15 minutes అవ్వచ్చు, కానీ ఒక నార్మల్ న్యూ బోర్న్ బేబీ రౌండ్స్ వేయాలంటే, ఇన్ కేస్ ఫస్ట్ బేబీ అనుకోండి, రౌండ్స్ వేయాలంటే ఆల్మోస్ట్ 1/2 hour పడుతుంది. ఓకే. ఎందుకంటే ఫీడింగ్ గురించి మదర్ని ఎంకరేజ్ చేసి కౌన్సిల్ చేసి టు మేక్ దేర్ మైండ్ ఆర్ ప్రిపేర్ దేర్ మైండ్ టు ఫీడ్ ఇస్ వెరీ డిఫికల్ట్ దీస్ డేస్. అండ్ దే షుడ్ నో ద అడ్వాంటేజెస్ ఆఫ్ మదర్ మిల్క్. కరెక్ట్. అండ్ మళ్ళీ అలాంటి కూడా ప్రొడ్యూస్ అవ్వవు లేటర్ ఆన్. సో మదర్ మిల్క్ ఇస్ వెరీ గుడ్. ఒకటి ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది, ద యాక్సెప్టెన్స్, హైజీన్ కానీ హైజీనిక్, ఇట్ ఈస్ ఆల్ జస్ట్ ప్రిపేర్డ్ అండ్ దెన్ యూ ఆర్ గివింగ్. ఫార్ములా మీరు బయట తయారు చేసి ఇస్తారు, సో ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఒకటి. మదర్ మిల్క్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఇమ్యూనోగ్లోబులిన్స్, ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది బిడ్డకి మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల. సో ఆల్ దీస్ దే హ్యావ్ టు కన్సిడర్ అండ్ ప్రిపేర్ దేర్ మైండ్. స్ట్రాంగ్ విల్తో బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ. సో నేను ఒక వీడియో చూసాను అనమాట, అంటే మదర్ మిల్క్లో మైక్రోబ్స్ ఏదైనా వేసినప్పుడు తొందరగా సర్టన్ టైం వరకు అవి చనిపోయాయి. అంటే ఇంత పవర్ ఉంటుందా మదర్ మిల్క్ లో అనేది నాకు అప్పుడు తెలిసింది. ఇట్ హస్ లాట్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా విచ్ హెల్ప్స్ దెమ్ ఇన్ డైజెషన్ ఒకటి అండ్ ఆల్సో ఇమ్యూనిటీ. సో ఊర్లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఆవు పాలని బర్రె పాలని పిల్లలకు తాగిస్తుంటారు బిఫోర్ 6 months అనమాట. అంటే ఫార్ములా మిల్క్ మంచిదా లేకపోతే ఆల్టర్నేటివ్ ఇఫ్ ఇన్ కేస్ తాగాలి అనుకుంటే యానిమల్ మిల్క్ మంచిదా వాళ్ళకి? సో దీనికి ఎనీ ఆన్సర్ ఇస్ ఎనీ టైమ్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అండ్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఏ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ ని రీప్లేస్ చేయలేదు. ఇన్ కేస్ ఇంకా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేని పరిస్థితుల్లో, అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము ఎక్కువ, అంటే ఎక్కడికైనా వెళ్ళాల్సిన టైం ఉంటుంది, లేదంటే బయటకి మూవీకి వెళ్ళాము, అప్పుడు ఆబ్వియస్లీ కొంచెం బ్రెస్ట్ ఫీడ్ టైం అనేది ఉండాలి. ఇవ్వలేని పరిస్థితిలో నో ఇవ్వలేని పరిస్థితి ఏముండదు, యూ కెన్ ఫీడ్ ఎనీవేర్. అది సిగ్గుపడాల్సింది ఏం కాదు. మన సొసైటీ అట్లా ఉంది కదా, అందరం అలా ఆలోచించలేము. అదే మన బిడ్డ మన గురించి ఆలోచించుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంకా ఇప్పుడు మాల్స్ లో అంత బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఉన్నాయి మనకు. దేర్ ఆర్ సెపరేట్ ప్లేసెస్ వేర్ మదర్ ఇస్ అలౌడ్ టు ఫీడ్. హాస్పిటల్స్ లో ఫీడింగ్ రూమ్స్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ మూవీ ఆర్ అవుట్ సైడ్ యూ కెన్ ఫీడ్, కవర్ అండ్ ఫీడ్. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం ఏం తప్పు కాదు అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు ఫీల్ షై. అది ఆ రీజన్తో ఫార్ములా అయితే ఐ నెవర్ యాక్సెప్ట్ ఎనీ మదర్. మీరు నా ఫాలోఅప్ పేషెంట్స్ని అడగొచ్చు. సో
దిస్ షుడ్ నాట్ బి అ రీజన్ టు గివ్ ఫార్ములా. ఓకే, ఓకే, ఖచ్చితంగా తల్లిపాలి. ఇన్ కేస్ ఓన్లీ సిచ్యుయేషన్స్ వేర్ ఎప్పుడు ఫార్ములా సజెస్ట్ చేస్తాము అంటే మదర్ ఏమైనా మెడికేషన్స్ పైన ఉంది, ఆర్ మదర్కి ఏమైనా సర్జరీ అయింది, సీరియస్ ఇల్నెస్ సర్జరీ అయింది, మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేయలేదు, మదర్ ఏమైనా ఇల్నెస్తో ఉంది, బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేదు, అంటే ఐసీయూలో ఉంది, బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేదు, ఆబ్వియస్గా మదర్ లేదు, వర్స్ట్ సినారియో, బ్రెస్ట్ ఫీడింగ్ లేదు, అలాంటప్పుడు ఎనీ టైమ్ ఫార్ములా ఇస్ బెటర్ దాన్ కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్. ఎందుకు అంటే ఫార్ములా ప్రిపేర్ చేసినప్పుడు చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు మదర్ మిల్క్ ఉండాలని అన్ని పదార్థాలు యాడ్ చేసి ఇస్తారు. అండ్ ఇట్ ఈస్ హైజీనిక్. మెయిన్ థింగ్ ఈస్ హైజీన్ ఫార్ములా. బఫెలో మిల్క్, కౌ మిల్క్ తీసుకుంటే వాళ్ళు ప్రొక్యూర్ చేసే పద్ధతి హైజీనిక్ ఉండదు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ హీటింగ్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఇట్. సో బేబీకి ఎనీ టైం ఈవెన్ ప్రోటీన్ ఫ్యాట్ రేషియో ఉంటుంది కదా, ప్రోటీన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్లో కూడా అవి ఆ మోతాదులోనే ఉంటేనే బిడ్డకు బాగా అరుగుతుంది. వే ప్రోటీన్, కెసిన్ ప్రోటీన్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఫార్ములాలో ఆ రేషియో బ్రెస్ట్ మిల్క్ లాగా ఉండేకి ట్రై చేస్తారు. బట్ కౌ మిల్క్, బఫెలో మిల్క్లో ఆ రేషియో రివర్సల్ ఉంది. సో దానివల్ల బిడ్డకు అరుగుదల అనేది సరిగ్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఫార్ములా ఈజ్ బెటర్ ఎనీ టైమ్ దాన్ కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్. ఓకే, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కి కఫ్ కానీ, కోల్డ్ కానీ, లేదా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్, ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ బ్రెస్ట్ మిల్క్ బేబీకి ఇవ్వచ్చా? డెఫినెట్లీ. లాజిక్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్ మదర్కి వచ్చింది. సో మదర్కి ఇప్పుడు నాకు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే నా బాడీలో ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. ఇమ్యూనిటీ అంటే యాంటీబాడీస్ అంట. సో ఆ యాంటీబాడీస్ అనేవి బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి వెళ్తాయి. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్లో ఇందాక ఇమ్యూనిటీ ఉంటుంది, యాంటీబాడీస్ ఉంటాయి అంటా ఉన్నాం కదా, కొలెస్ట్రాల్లో ఎక్కువ ఉంటుంది, అవన్నీ ఎవరు మదర్ ప్రొడ్యూస్ చేసేవే కదా. సో ఇప్పుడు నాకు ఏదైనా ఇన్ఫెక్షన్కి వస్తే దానికి సంబంధించిన యాంటీబాడీస్ నేను ప్రొడ్యూస్ చేస్తాను. సో ఈ యాంటీబాడీస్ బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి వెళ్తాయి. సో బేబీ ఈజ్ ప్రొటెక్టెడ్. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ మదర్కి వచ్చింది, బేబీకి రాకుండా బేబీకి ఆల్రెడీ ప్రొటెక్షన్ పాస్ అవునాయి. సో ఇట్ ఈస్ గుడ్ టు బ్రెస్ట్ ఫీడ్. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఎవరు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపమని చెప్పలేదు. అంటే కొన్ని కేసెస్లో మదర్కి ఏదైనా అయినప్పుడు బిడ్డకు వచ్చింది అని అంటే నీ వల్లే వచ్చింది, పాలు ఇవ్వద్దని చెప్పాం కదా, నువ్వే కావాలని ఇచ్చావు, అది ఇదని మదర్ని తిడుతుంటారు. అది బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల కాదు. ఇప్పుడు వెళ్ళి బేబీ మొక్కం పైన తగ్గితే ఆబ్వియస్గా బేబీకి ఇన్ఫెక్షన్ పోతాయి. సో మీకు ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్ ఉంటే మాస్క్ వేసుకొని ఫీడ్ ఇవ్వండి. బట్ ఆబ్వియస్లీ నువ్వు పోయి మొఖం మీద తుమ్మినా దగ్గినా బేబీకి ఇన్ఫెక్షన్ పాస్ అవునాయి. అది బ్రెస్ట్ మిల్క్ మీద తోస్తే ఎట్లా? బట్ ఎనీ టైమ్ బ్రెస్ట్ మిల్క్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్. ఓకే, రైట్. దేర్ ఆర్ నో కాంట్రాఇండికేషన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్. ఓన్లీ 1 or 2 కాంట్రాఇండికేషన్స్. అవి ఏమన్నా ఉంటే డాక్టర్ మీకు డెఫినెట్గా చెప్తారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. మీ అంతకు మీకేదో వచ్చిందని, నేనేదో మెడికేషన్ వాడుతున్నానని అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపద్దండి. సో రిక్వెస్ట్ టు ఆల్ మదర్స్, మీరు ఎప్పుడైనా బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి అనుకున్నా, బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్టర్నేటివ్ చూసుకోవాలి అనుకున్నా, ప్లీజ్ టేక్ ఎ సజెషన్ ఫ్రమ్ డాక్టర్, ఫ్రమ్ యువర్ పీడియాట్రిషియన్. ఓకే,